హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ పొటాటో అంటే బంగాళదుంప లేకపోతే ఆలుగడ్డ అంటారు కదా, దీన్ని ఇంట్లోనే అంటే మన టెర్రస్ మీద కానీ లేకపోతే నేల మీద కానీ పాట్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ ఎలా పెంచుకోవాలనేది గురించి చిన్న చిన్న టిప్స్తో మీకు మంచి ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మీకు ఇది కావాలి అనుకుంటే చివరి దాకా మిస్ కాకుండా చూడండి, అంటే స్కిప్ చేయకుండా చూడండి. లేదు అంటే నేను చెప్పే పాయింట్స్ కొన్ని మిస్ అయిపోవచ్చు. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోకండి, ఓకేనా? సరే, ఈ ఆలుగడ్డ లేకపోతే బంగాళదుంప అనేది మన ఇంట్లో సాధారణంగా అందరింట్లో ఉండే ఒక వెజిటేబుల్. ఇది అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఈ పొటాటో అనేది. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం తెచ్చుకుంటాం, ఎందుకంటే పిల్లలకి చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చాలా ఇష్టం. ఇక్కడ పెంచుకోవటానికి కొందరికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది ఎందుకు కష్టంగా ఉంటుందంటే అంత ఈజీగా ఇది పెరగదు. కొంచెం కుళ్ళిపోవడం కానీ లేకపోతే సరిగా ఆలుగడ్డ రాకుండా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. దీన్ని అధిగమించటానికి నాకు తెలిసిన కొన్ని అనుభవాల్ని మీతో పంచుకుంటాను నేను, ఓకేనా? సరే, మన ఇంట్లో ఆలుగడ్డ తెస్తామని చెప్పాను నేను. ఆలుగడ్డ అంటే బంగాళదుంప. కొంతమంది బంగాళదుంప అంటారు, కొంతమంది ఆలుగడ్డ అంటారు. మీరైతే పొటాటో అని అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకే? ఈ పొటాటో తెచ్చుకుంటాము. కొద్ది రోజులు వాడకుండా అలా ఉంచితే ఏమవుతుందంటే దానిపైన చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటుంది. చూడండి, ఈ పిక్చర్లో మీరు చూస్తుండొచ్చు. ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది దాన్ని పడేస్తూ ఉంటారు. అంటే మనకు ఒక నమ్మకం ఉంది, ఇటువంటిది బంగాళదుంపని మనం వాడితే అది మంచిది కాదు, హెల్త్ వైజ్గా ప్రాబ్లం అవుతుంది అనేసి. అటువంటి ఆ బంగాళదుంపని ఒకటి కానీ రెండు కానీ ఎంత ఉంటే అంత తీసుకొని ఇలా ఆ మొలకలు ఉంటుంది కదా, చిన్న చిన్న కనువులాగా, దాని దగ్గర మీరేం చేయాలంటే ఇలాగా కట్ చేసేయండి. ఒక 5-6 రోజులు లేకపోతే వారం రోజులు నీడలో అలా ఆరబెట్టేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న ఇదంతా స్టార్చ్ అంతా అది ఏమవుతుందంటే కొద్దిగా సింక్ అయిపోతుంది, కొద్దిగా ఎండినట్టు డ్రై అయినట్టు అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం మట్టిలో పెట్టామనుకోండి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. అంటే 2-3 రోజులు మనం మట్టిలో వేసి 2-3 రోజుల్లో చక్కగా మట్టి నుంచి బయటికి వస్తుంది. చూడండి, అటువంటి పెంచిన ఒక మొక్కని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇది నేను పెంచిన ఒక మొక్క. ఇది ఒక బంగాళదుంపని అంటే ఒక పొటాటో నుంచి వచ్చిన మొక్కలు ఇవన్నీ. ఒక 4-5 పీసులు చేశాను నేను. 4-5 పీసుల్ని ఒకే దాంట్లో వేసాను. అంటే అదే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేస్తే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది ఒక టాప్ సీక్రెట్ మీకు. అంటే ఒక్క మొలక ఉన్నది ఒక పీస్ని ఒక పొట్లో పెట్టండి. ఇంకా సెకండ్ దీనికి టిప్స్ ఏంటంటే మనం కాస్త పొడుగు తీసుకోవచ్చు, లేకపోతే 100 రూపాయల డబ్బు ఉంటుంది కదా, దాంట్లో పెంచుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన గ్రో బ్యాగ్లో కానీ లేకపోతే పాట్లో కానీ పెంచుకోవచ్చు. కానీ దీన్ని మట్టి వేసేటప్పుడు మాత్రం ఒకటి మాత్రం జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఇప్పుడు సాధారణంగా మనం మొక్కలు పెట్టేటప్పుడు ఏం చేస్తాము, పైనుంచి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తక్కువ ఉండేటట్టుగా మట్టిని ఫుల్గా నింపేస్తూ ఉంటాం. కానీ ఈ పొటాటో పెట్టేటప్పుడు మాత్రము అలా మట్టి ముందే మనం వేసుకోకూడదు. ఏం చేయాలి, ఒక పావు వంతు అంటే ఒక 30-40% వరకు కింద నుంచి మట్టి వేసుకొని తర్వాత దానికి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మొక్కలు చేసి కాస్త డ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది అక్కడ దాంట్లో మీద పెట్టేసి అలా సర్ది పెట్టేసి దానిపైన 1 ఇంచు 2 ఇంచులు మనం మట్టి వేసి వదిలేసేయాలి. కొంచెం నీళ్ళు వేస్తూ ఉండాలి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ ఉంటే మన 10 రోజులు ఇంత పొడుగుగా అయిపోతుంది. అది ఇలా పొడుగుగా అయిపోయినప్పుడు మళ్ళీ ఒక 2-3 ఇంచులు 4 ఇంచుల వరకు మట్టి కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి దాంట్లో వేసుకుంటూ రావాలి. ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్గా వేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఆ ఆకు ఉంది చూడండి, ప్రతి ఆకు దగ్గర దానికి వేర్లు వస్తూ ఉంటుంది. ఆ వేర్లులో మనం బంగాళదుంపలు అనేది తయారవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా? సరే, ఇంకా నెక్స్ట్ వచ్చే మీకు ఒక ప్రశ్న ఏంటంటే అన్నీ సరిగాక దీనికి మట్టి ఎటువంటి మట్టి తీసుకోవాలి అని. దీనికి మట్టి ఏం పెద్దగా ఏమీ రాకెట్ సైన్స్ ఏం లేదు. నార్మల్ గార్డెన్ సాయిల్, కొద్దిగా మంచి ఏదైనా ఉన్న కంపోస్ట్, కొద్దిగా ఇసుక. అంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఆగిపోకూడదు. ఏది మన గ్రో బ్యాగ్ కానీ పాట్ కానీ తీసుకున్నప్పుడు డ్రైనేజ్ హోల్ నుంచి మన నీళ్ళు వేయగానే వెళ్ళిపోవాలి, లేకపోతే ఆగింది అనుకోండి కుళ్ళిపోతుంది. ఈ పొటాటో ప్లాంట్స్కి ఎక్కువ మటుకు నీళ్ళే ఉంటుంది. దాంట్లో మనం ఒక పూట నీళ్ళు పోయలేదు, వాడిపోయింది అనుకోండి మొత్తం పడిపోతుంది. చూడండి, ఇక్కడ నేను మట్టి చూపిస్తున్నాను, చూసారా ఎంత మంచిగా ఉందో, ఎంత రిచ్గా ఉందో. అంటే రిచ్ అంటే డబ్బుల గురించి కాదు, కంపోస్ట్ అంతా వేసి ఎంత చక్కగా ఉంది చూడండి. ఇట్లా ఉండాలి మట్టి.
అంటే దాని కొద్దిగా పొడి పొడిగా ఉండాలి, అలాగని మరీ బురద బురదగా మట్టి అంత చేతికి అంటుకునేటట్టుగా ఉండకూడదు. ఓకేనా? ఇలా మట్టి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం మట్టి వేసుకుంటూ రావాలి. ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ మొక్క పెరిగిన కొద్దీ మనం పై దాకా వేసుకుంటూ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా దీనికి వాటర్ ఎలాగేయాలంటే మరీ మనకు రోజుకు 2-3 సార్లు 3 సార్లు 4 సార్లు వేసే అవసరం ఏం లేదు. రోజుకు ఒకసారి వేస్తే చాలు. ఇంకా దీనికి ఎండ ఎంత కావాలంటే మొత్తం మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఎండలో మొక్కలు నుంచొనే అవసరం ఏం లేదు. ఒక 3-4 అవర్స్ ఎండ సరిపోతుంది దానికి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ ఎండలో ఉన్నా కూడా ఆకులన్నీ పండుబారిపోతాయి, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీనికి ఇంకో టిప్ ఏంటంటే దీనికి మంచి మల్చింగ్ వేయడం చాలా ఇంపార్టెంట్. మల్చింగ్ ఎందుకు వేస్తామంటే కొద్దిగా మట్టి కాస్త తేమాంశాన్ని ఉంచుకోవాలి. అది మరీ డ్రై అయిపోయింది అనుకోండి, మట్టి డ్రై అయిపోతూ ఉంటే మొక్క ఎండిపోతూ ఉంటుంది. సరే, ఇంకా దీనికి వచ్చే రోగాల గురించి చూసుకోవాలి. మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఈ మా బంగాళదుంప పెంచుకునేటప్పుడు. ఎందుకంటే ఊర్లో ఉన్న రోగాలన్నీ ఈ మొక్కల మీదకి వచ్చేస్తాయి. నా అనుభవం కొద్ది చెప్తున్నాను నేను. మరి మీ అనుభవం ఏమో నా కామెంట్లో చెప్పండి. అఫిడ్స్ వస్తాయి, మిలీబగ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లం దీనికి వస్తుంది. ఇప్పుడు మిలీబగ్స్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం డిటర్జెంట్ పౌడర్, కొంచెం వాటర్, ఏదైనా నూనె వేసి స్ప్రే చేసేస్తే సరిపోతుంది. లేదు అంటే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు. అప్పుడప్పుడు ముందే జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చిన తర్వాత కన్నా ముందు మనం దాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా మిలీబగ్స్ ఇటువంటివి వచ్చినప్పుడు కాస్త వాటర్ వేసి కడిగేస్తే సరిపోతుంది. ఇంకా పౌడర్ మిల్డ్యూ కనిపించినప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నాం, ఈ సోడా పొడి ఉంది కదా, వంట సోడా, దాన్ని కొంచెం నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేయొచ్చు, అప్పుడప్పుడు స్ప్రే చేయొచ్చు. ఇంకా దీనికి నెలకు ఒకసారి ఏదైనా ఒక కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ వేస్తూ ఉండాలి. ఇలా పెరిగిన మొక్కలు కొంచెం కాస్త ఒక 2-3 ఫీట్ పెరిగిన తర్వాత రేరుగా పూలు వస్తుంది. అంటే రేరుగా ఎందుకు అంటున్నానంటే మన పాటలు పెంచుకునేటప్పుడు పూలు వచ్చేంత వరకు మనం అది ఆగదు, అది డ్రై అయిపోతుంది. ఇంకా పొలంలో వేస్తే కనుక పూలు వస్తూ ఉంటుంది. దీని పూలు ఎలాగుంటుందంటే మన టర్కీ బెర్రీ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది. అంటే టర్కీ బెర్రీ అంటే చిన్న చిన్న వంకాయ లెక్కన ఉంటాయి చూడండి, దానికి మరి తెలుగులో ఏమంటారో తెలియదు. ఈ కాయలు చూస్తే మీరు గుర్తుపడతారేమో, ఇలాగే ఉంటుంది. ఈ ఆలుగడ్డ కాయలు కూడా ఇలాగే ఉంటుంది. ఇది డ్రై అయినాక సీడ్స్ వస్తుంది దాంట్లో. ఈ సీడ్స్ వేసి మొక్కలు పెంచుకునేది కన్నా డైరెక్ట్గా బంగాళదుంపలు తెచ్చుకొని మనం మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ. ఆ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి నాకైతే తెలియదు, నేను ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదు. మరి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. నేను ఎప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ పొటాటో సీడ్స్ అని ఎక్కడ చూడలేదు. మరి దీంట్లో అయితే పిక్చర్ అయితే ఉంది, మీకు పెట్టానంతే. దానికన్నా ఈజీ ఏంటంటే పాత పొటాటో తీసుకొని కొద్దిగా చీకట్లో ఒక వారం రోజులు ఉంచితే చాలు, ఇలా మొలకలు వచ్చేస్తుంది. దాన్ని మనం కట్ చేసి నాటుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. చూడండి, మనం మామూలుగా కొద్దిగా పెరిగింది అనుకున్నప్పుడు తీసామనుకోండి, బేబీ పొటాటోస్ ఉంటుంది, అంత పెద్ద పెద్ద పొటాటోస్ రాదు. ఇంకా పూలు వచ్చే స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు చిన్న చిన్న బంగాళదుంపలు ఊరి ఉంటాయి దాంట్లో. మొక్కలన్నీ పెరిగిపోయి మంచిగా పూలు వచ్చేటట్టాయి. లేకపోతే ఈ పసుపు ఉంటుంది చూడండి, పసుపు కానీ అల్లం కానీ ఇటువంటి వేసినప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది డ్రై అయిపోతుంది. ఏది ఆ మొక్క ఆ డ్రై అయినప్పుడు 2-3 రోజులు వాటర్ పోయడం మానేసేయాలి. వాటర్ పోయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మట్టి కూడా కొద్దిగా డ్రై అయిపోతుంది. ఆ పొటాటో రెడీ అయి ఉంటుంది కదా, మంచిగా మనకు హార్వెస్ట్ చేసుకోవటానికి రెడీగా ఉంటుంది. అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి అయితే పెద్ద పెద్దది ఊరుతూ ఉంటుంది, కొన్నిసారి మీడియంది అయితే దొరుకుతుంది. ఏదైనా ఒక పాట్లో ఒక మొక్క ఉంటే కనుక మనకు కనీసం కేజీ అయినా గ్యారంటీ వస్తుంది. అది మాత్రం గ్యారంటీ చెప్పగలను. నేను 3-4 సార్లు వేసాను, నా అనుభవం కొద్ది అయితే చెప్తున్నాను. మంచి చక్కగా పెంచుకోవచ్చు. ఇంకా మీలో ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉన్నారంటే మీ అనుభవం నాకు షేర్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను కలుపుకుంటాను. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని నా కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, బాయ్ బాయ్.